బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. బాబు జగన్ ఇళ్లు పేల్ చేస్తామని చెప్పి ఈమెయిల్స్ తో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. రైట్, మీరు వింటున్నది నిజమే. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. నగరంలో పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నట్లుగా మెయిల్స్ వచ్చాయి. సీఎం చంద్రబాబు ఇంటితో పాటు వైఎస్ జగన్ ఇంటిని కూడా టార్గెట్ చేసినట్లుగా మెయిల్ వచ్చింది. హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట ఆపరేషన్ ప్లాన్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అలాగే దీంతో పాటు కొన్ని తమిళ సెలబ్రిటీస్ కూడా ఇలానే మెయిల్స్ వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. సో అసలు ఎవరు ఈ మెయిల్స్ చేసింది, నిజంగానే ఇది నిజమా లేకపోతే ఫేకా, లేకపోతే ఎందుకు ఇలాంటి మెయిల్స్ చేశారనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం చంద్రబాబు కానివ్వండి, సీఎం చంద్రబాబు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, అలాగే మరికొంతమంది సెలబ్రిటీస్, సో వీళ్ళందరికి కూడా కొన్ని మెయిల్స్ వచ్చాయి, బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. నిజంగానే ఇది ఎవరైనా చేశారా, ఏంటిది, అసలు ఏం జరుగుతుంది వెనక? ఎస్ మౌనిషా, గత కొన్ని రోజులుగా కూడా ఈ బాంబు బెదిరింపులు అనేవి చాలా సహజంగా మారిపోయినాయి. దేశవ్యాప్తంగా కూడా పలు విమానాల్లో బాంబులు పెట్టాము, లేదంటే పలు రైల్వే స్టేషన్స్ లో బాంబులు పెట్టాము, లేదా విమానాశ్రయాల్లో బాంబులు పెట్టాము, లేదంటే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో బాంబులు పెట్టాము అంటూ కూడా ఎక్కడో చోట హడావుడి చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, లేదంటే ప్రముఖ ప్రాంతాలు అంటే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కానీ, అలాగే ఇటీవల విజయవాడలోని బీసెంట్ రోడ్ లో కానీ, ఆ తర్వాత తిరుపతిలో కానీ, ఇలా కొంతమంది ప్రముఖుల ఇళ్లలో కానీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అదే తరహాలో తాజాగా మరోసారి ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి కాస్త సీరియస్ గా వచ్చినాయి. ఎప్పుడో అంతరించిపోయినటువంటి, ఎప్పుడో కనుమరుగైపోయినటువంటి ఎల్టీటీ ఏదైతే ఉందో, తమిళ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, తమిళ టైగర్స్ ఆఫ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, వాళ్ళు మాజీ ఉగ్రవాదులు కొంతమంది ఇప్పుడు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉంది, అలాగే కొన్ని చోట్ల బాంబులు పెట్టారంటూ కూడా కాస్త ఇస్లామిక్ ఉగ్రవాదుల పేరుతో కొన్ని మెయిల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఇంట్లో కూడా 2 RDX IEDలు ఉన్నాయి, వాటిని చెక్ చేయండి, అలాగే ముందు తిరుపతిలో బాంబులు పేల్చిన తర్వాత అక్కడ పేలుస్తాము, ముందు తిరుపతిలో భక్తులను క్లియర్ చేయండి అంటూ కూడా వాళ్ళు మెసేజ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది తమిళనాడు మాజీ అధికారులకు, అలాగే మాజీ ఎల్టీటీ ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలు, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ వాళ్లకు సహకరించారు, IPS అధికారి ఒకరు సహకరించారంటూ కూడా అందులో ఆ మెయిల్స్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా ఆకతాయిల పని అనేది నిపుణుల మాట. ఎందుకనంటే ఇప్పుడున్న భద్రత ప్రకారం ఈ స్థాయిలో బాంబులు పెట్టి చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇది ఖచ్చితంగా ఆకతాయిల పనిగానే భావిస్తున్నారు. సో వెంకట్, ప్రజెంట్ మన స్క్రీన్ మీద అయితే కొన్ని మెయిల్స్ చూస్తూ ఉన్నాము. సో ఈ మెయిల్స్ ఎవరికి పంపించారు, అసలు దీనికి సంబంధించి ఇప్పుడు అధికార పార్టీ కానివ్వండి, లేకపోతే ఎవరైనా స్పందించారా ఈ మెయిల్స్ కి సంబంధించి? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు, ఎవరు పంపించారు, ఎవరికి పంపించారు అనే దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఎస్, టీటీడీ అధికారిక మెయిల్స్ కి పంపించారు, అలాగే కొంత ఏపీ డీజీపీకి పంపించారు, అలాగే తమిళనాడు డీజీపీకి కూడా ఈ మెయిల్స్ వెళ్ళాయి. అలాగే KN రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ ఒక ఈమెయిల్ కూడా ఈ మెయిల్స్ చేయడం జరిగింది. అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులకు కూడా ఇలాగే వార్నింగ్ ఇచ్చారు. తమిళనాడులో త్రిషాక్ గానీ, అలాగే తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గానీ, ఇలా కొంతమందికి కూడా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో బాంబులు పెట్టాము అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. రాజ్ భవన్ తో పాటుగా బీజేపీ కార్యాలయాలకు కూడా, తమిళనాడు రాజ్ భవన్ అలాగే బీజేపీ కార్యాలయాలకు, అలాగే మరికొంతమంది సినిమా ప్రముఖులకు కూడా అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి అధికారిక మెయిల్స్ కు వాళ్ళ నుంచి మెయిల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. సో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కొంతమంది సెలబ్రిటీస్ని, అలాగే రాజకీయ నాయకులని, లేకపోతే మనకి ముఖ్యంగా ఏపీలో మనం చెప్పుకునే తిరుపతి కానివ్వండి, ఇలా కొన్ని ప్లేసెస్కి సంబంధించి హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట ఆపరేషన్ ప్లాన్ చేసినట్లుగా కొన్ని మెయిల్స్ పెట్టారు. సో ఆ మెయిల్స్కి సంబంధించి కూడా అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి అలర్ట్ అయ్యి ముందుగానే వాళ్ళు ఇది సర్చ్ చేసి అంతా మొత్తం పగడ్బందీగా చెక్ చేసుకున్న తర్వాత ఇది ఫేక్ అని తెలిసింది. దీనికి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనే దాని మీద. బట్ ఈ బాంబు పేలుడికి సంబంధించి అయితే ఈ మెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఈ బెదిరింపు మెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫేక్ అని చెప్తూ ఉన్నారు. ఏవైతే మెయిల్స్ పంపించారో సీఎం చంద్రబాబు నాయుడు హౌస్ కి సంబంధించి, అండ్ అలాగే దాని తర్వాత
తిరుపతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇట్లా కొంతమంది సెలబ్రిటీస్ కానివ్వండి, లేకపోతే తమిళనాడులో కూడా కొంతమంది సెలబ్రిటీస్కి అక్కడ ఉన్న కొన్ని టెంపుల్స్కి సో మొత్తం కూడా కొన్ని మెయిల్స్ వెళ్ళాయి. సో ఆ మెయిల్స్కి సంబంధించి మీరు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నారు. సో మెయిల్స్లో వాళ్ళు రాసుకొచ్చింది కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి చూస్తే కనుక ఇట్లా మెయిల్స్ ద్వారా ఎవరైతే ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇంటిని పేల్ చేస్తాము, మీరు తొందరగా ఎవాక్యువేట్ చెయ్యండి అని చెప్తూ వాళ్ళు మెయిల్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ తిరుపతిలో కూడా బాంబు పేలుళ్ళు జరుగుతాయి. దాని తర్వాత కొంతమంది తమిళనాడులో కొంతమంది సెలబ్రిటీస్ ఇంట్లో కూడా బాంబు పేలుళ్ళు జరుగుతాయి అని చెప్పి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. బట్ ఏపీ పోలీస్ మీరు చూస్తున్నారు, ఏపీ పోలీస్కి పంపించిన మెయిల్ మీరు చూస్తున్నారు. సో వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి వితిన్ సెకండ్స్లో అలర్ట్ అయ్యి దానికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళు మొత్తం సర్చ్ చేసి చూసి ఎవరు పంపించారు ఏంటి అనే దాంతో మొత్తం వాళ్ళు దీని మీద నిగ్గు తేల్చడానికి రెడీ అయ్యారు ఏపీ పోలీస్ అండ్ అలాగే అటు తమిళనాడు పోలీస్ కూడా. సో ఇక్కడ చూస్తే కనుక ఇవి మనకి ఫైనల్గా ఫేక్ మెయిల్స్ అని తేలింది. అయినా కూడా బాబు జగన్ ఇళ్ళు పేల్ చేస్తామని చెప్పి ఈమెయిల్స్తో వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత తిరుపతికి కూడా మరోసారి బాంబు బెదిరింపులు మెయిల్స్ కూడా వచ్చాయి. అయితే నగరంలో పలు ప్రాంతాలను అయితే వీళ్ళు టార్గెట్ చేస్తూ మెయిల్స్ చేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు ఇంటితో పాటు వైఎస్ జగన్ ఇంటిని కూడా టార్గెట్ చేసినట్లుగా మెయిల్లో ఉంది. హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ పేరిట ఆపరేషన్ చేస్తూ ఉన్నట్లుగా మనకి మెయిల్లో చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. సో మరి ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది మాత్రం దాంట్లో ఏమి ఇవ్వలేదు. బట్ దీనికి సంబంధించి పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉండి వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని ముందుగానే వాళ్ళు అలర్ట్ అయ్యేలాగా వాళ్ళకు కూడా సమాచారం అందించి మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా, ఇది ఎవరు పంపించారు అనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.